ఈ క్లైమేట్‌కి వేడి వేడి అన్నంలో 4, 5 గంటల ముందు తయారు చేసిన పీతల పులుసు వేసుకు తినండి. మీకు గనక జలుబుందంటే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. మా అమ్మ చేసే స్టైల్‌లో పీతల పులుసు తయారీ విధానం ఎలా అని చేసి చూపిస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూస్తున్నవన్నీ మెత్తగా గ్రైండ్ చేయాలి. పీతలు శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టాను. కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆవాలు, మెంతులు వేశాను. వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా వేపాలి. ఆయిల్ పైకి తేలుతుండగా శుభ్రం చేసి ఉంచిన పీతలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి కారం వేస్తున్నాను. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు దీంట్లో కొంచెంగా నీళ్లు వేసి ఒక 2 నిమిషాలు మరిగించిన తర్వాత చింతపండు రసం వేసి తగిన నీళ్లు చూసుకుని వేసుకోవాలి. పులుపు తగ్గట్లుగా వేసిన తర్వాత రుచి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కొత్తిమీర ఎక్కువగా ఉంటే వేసుకొని కొంచెంగా ఉందని కొంచెం వేసాను. మూత పెట్టి మీడియం మంటలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చారంటే ఎంతో టేస్టీగా ఉండి పీతల పులుసు తయారైపోయింది. పీతల పులుసు వెంటనే కాకుండా కొంచెం టైం ఇచ్చి తిన్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలనేది మర్చిపోకుండా కామెంట్లో చెప్పండి.